హాయ్ అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఒక వ్యక్తి లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆ దిశగా వెళ్తూ ఉంటే అనేక రకాలైనటువంటి అవరోధాలు వస్తాయి, అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. చాలామంది చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు, హృదయంలో బాధ కలిగించే మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ వ్యక్తి ఇవేవి పట్టించుకోకుండా ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ముందుకు సాగిపోతూ ఉంటే ఏదో ఒక దినాన ఆ లక్ష్యాన్ని సాధించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. యేసేపు జీవితమును గనుక మనం పరిశీలిస్తే అతని జీవితంలో అతని అన్నదమ్ములే అతన్ని చంపడానికి ప్రయత్నించారు. అతని అన్నదమ్ములే యేసేపు హృదయంలో బాధ కలిగించేటటువంటి మాటలు అన్నారు. అయినప్పటికీ కూడా ఇవేవి పట్టించుకోకుండా అన్నలే అతనిని ఐగుప్తు దేశానికి వెళ్ళే వర్తకులకి యేసేపును అమ్మివేశారు. కానీ దేవుడు అతనిని విడిచిపెట్టలేదు. ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశం అంతటికి అధికారిగా, పరిపాలించేటటువంటి అధికారిగా దేవుడు యేసేపును నియమించాడు. ఆమేన్.